హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ రెసిపీ వచ్చేసి క్యాబేజీ రైస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 గ్లాస్ వరకు బియ్యాన్ని వేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడిగి తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వరకు నీళ్ళను వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక అరగంట పాటు మూత పెట్టి నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. నూనె వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరాను వేసుకోవాలి. హోల్ గరం మసాలాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్ వరకు ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే 3 లేదా 4 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు కప్ వరకు పచ్చి బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు క్యాబేజీ తురుమును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక బంగాళదుంప కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోని సన్నగా కట్ చేసిన కొంచెం పుదీనా,
కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు టమాటాలని మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఈ క్యాబేజీ రైస్కి అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి. వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. కలుపుకోవాలి. ఈ మసాలా అంతా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఓ 2 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి. కలుపుకోవాలి. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతను పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మన క్యాబేజీ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన క్యాబేజీ రైస్ రెడీ అయిపోయినట్టే. క్యాబేజీ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి.
ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.